భారతీ తీర్థ పురస్కార గ్రహీత, హర్ష విద్య భాస్కర గ్రహీత, అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ప్రసల్లపాటి శ్రీనివాస్ బంగారయ్య శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ముఖ్యంగా పితృదోషాలు అంటే ఏంటి, పితృ తర్పణాలు అంటే ఏంటి, ఆ దోషాలు నిజంగానే కుటుంబాన్ని పీడిస్తాయా, ఇలా అనేక విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, దోషాలు అనేవి అందరికీ ఉంటూ ఉంటాయి. ఎన్ని దోషాలు ఉన్నాయనేది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ముఖ్యంగా పితృదోషాలు ఉంటే జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత సంతోషంగా ఉన్నా అది వెంటనే మళ్ళీ నేలకు ఒరిగిపోతాం అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అమ్మ, చాలా రకాల దోషాలు ఉంటాయి. ఈ శరీరంతో భూమి మీద ఏ ప్రాణిని హింసించినా ఒక దోషమే. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. పాపము అనేటటువంటిది ఒకసారి చేస్తే దాన్ని దోషము అంటారు. మనకి ఈశ్వరుడు కొన్ని కర్తవ్యాలు నిర్ణయించాడు. అవి ఏమిటయ్యా అంటే, వేదం ఎలా చెప్పిందో అలా జీవించు. అందులో దేవతల్ని ఎప్పుడూ సంతృప్తిపరచాలి. ఇంట్లో భూతాలు, పంచభూతాలు ఎప్పుడూ మనకి తృప్తిగా ఉండేట్టు చూసుకోవాలి. మన ఇంటికి వచ్చే అతిథులు, అభ్యాగతులు సుఖంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, పితృదేవతల్ని తృప్తిపరుస్తూ ఉండాలి. పూర్వము ప్రతి నిత్యము పితృదేవతల్ని తృప్తిపరిచేవాడు. అంటే నిద్ర లేచింది మొదలు స్నానము, సంధ్యావందనము, అదేవిధంగా జపము అన్నీ పూర్తి చేసుకొని మధ్యాహ్నం అపరాహ్న సమయం రాగానే ఒక్కసారి పితృదేవతలందరినీ తలుచుకొని, అయ్యా మీ రుణం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా తర్పణాలు వదులుకున్న తర్వాత కానీ భోంచేసేవాళ్ళు కాదు. అలాంటిది ఈ కాలంలో మనుష్య యజ్ఞాలు మర్చిపోయాం. కొద్దో గొప్ప దేవతా పూజలు చేస్తున్నారు. ఇంట్లో పూజ చేయడమో లేదా కాస్త గుడికి వెళ్ళటమో ఏవో చేస్తున్నారు. భూత యజ్ఞం, కొద్దిగా దయ ఏదో వచ్చిందా, మిగిలినవి ఈ జంతువుకు పెడదాము, ఆ జంతువుకు పెడదాము అని, అవి ఏదో రూపంలో చేయొచ్చు. కానీ పితృదేవతలకి మనం గనక చేయకపోతే, దేవతకి పెట్టకపోయినా ఆయనకేం కోపం రాదు, ఆ కర్మ మీ వెంట వస్తుంది. కానీ పితృదేవతలకు కనుక చెయ్యకపోతే వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు. ఆగ్రహానికి గురైనప్పుడు వాళ్ళు ఆ కుటుంబంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగే విధానమైన శాపాలకి గురి చేస్తారు. వాళ్ళని సక్రమంగా అర్చించకపోవడం అనేది పితృదోషం. కాబట్టి ఇలా అన్ని దోషాలలోకి కాస్త ఎక్కువగా పితృదోషం వల్ల మనస్తాపాలు ఎక్కువగా వస్తాయి. ఏ దోషము చేయకూడదు, పితృదోషం అసలు చేయకూడదు. గురుగారు, మామూలు దోషాలు ఏవైతే ఉంటాయో అవి పూజా విధానంలో, హోమాల్లో పోతూ ఉంటాయి. కానీ పితృదోషాలు అనేవి వంశం పరంగా కూడా పీడిస్తూ ఉంటాయి అనేవి వాస్తవమే అంటారు? సత్యం అమ్మ. పితృదోషాలు అనేవి ఎందుకు పీడిస్తాయి అంటే, ఇప్పుడు అతి కష్టం, మన తల్లి తాను బతికుంటుందో మరణిస్తుందో తెలియకుండా తన ఒంటి నుండి రక్తస్రావముతో మనకు జన్మనిచ్చింది. అంటే నేను బతికినా బతక్కపోయినా ఈ జీవి భూమి మీదకి రావాలి. ఇది త్యాగమా కాదా? అవునండి. ఆ జీవికి తండ్రి పుట్టినప్పటి నుంచి ఓ చిన్న ఈగ కానీ పురుగు కానీ రాకుండా ఈ తల్లిదండ్రులు ఇద్దరు జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ అవసరమైనటువంటివన్నీ తీసుకొని వచ్చి మనల్ని పెట్టి ఇంత స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు రుణపడ్డామా పడలేదా? రుణం ఉందండి. వాళ్ళు బతికుండగా పిల్లల నుంచి ఏం ఆశించినా ఆశించకపోయినా వాళ్ళ శరీరంతో వాళ్ళు సాధ్యమైనన్ని పనులు చేసుకుంటారు. కానీ ఒక్కసారి శరీరము వదిలిపెట్టిన తర్వాత కొడుకులు చాలామంది ఉంటారు, కానీ పుత్రులు కొద్దిమందే ఉంటారు. ఎవడయ్యా పుత్రుడు అంటే, పున్నామ నరకాన్ని దాటించేటటువంటి వాడిని పుత్రుడు అంటారు. ఈ పున్నామ నరకము దాటించడము అనేటటువంటిది కేవలము ఆ పితృదేవతలకి సక్రమమైనటువంటి శ్రాద్ధాదులు, తర్పణాదులు, మహాపుణ్యక్షేత్రాలలో అనేకమైన ప్రదేశాల్లో అపరాహ్న సమయం వచ్చినప్పుడు చేయడం వల్ల ఆ దోషాలు, లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులకి ఆ పితృదేవతలు
గురి చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా. గురుగారు, మీరు ఇందాక చెప్పినట్టుగా పూర్వకాలంలో ఏదైనా తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు పితృదేవతలను ఖచ్చితంగా వాళ్ళని తలుచుకొని తింటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అమావాస్య రోజు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎందుకు వచ్చిందంటారు అసలు? జనాలకి ధనము సంపాదించి నేను సుఖంగా ఉన్నానా లేదా అని చూసుకోవడం దాకానే వాళ్ళ మనస్సు పనిచేస్తోంది. కానీ ఈ సుఖము రావాలి అంటే దానికి మూల హేతువులేవి, కారణం మర్చిపోతాం. ఇప్పుడు ఓ పుస్తకం నీ చేతికిచ్చా, ఓకే, ఆ పుస్తకం నువ్వు చదువుతున్నావు, నువ్వు అక్షరాలన్నీ చదువుతావు, కానీ మూలమైన కాగితాన్ని విస్మరిస్తావు. ఒక సినిమా హాల్కి వెళ్తావు, సినిమా హాల్లో సినిమాలో హీరోని చూస్తావు, హీరోయిన్ని చూస్తావు, విలన్లను చూస్తావు, పర్వతాలు చూస్తావు, అన్నీ చూస్తావు, కానీ వీటన్నిటికీ ఆధారమైన తెరని మర్చిపోతావు. అవును. ఆ మర్చిపోవడం అనేది మనిషికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం, మూలాన్ని మర్చిపోవడం. ఈ మూలము మర్చిపోవడం అనేది ఎప్పటిదాకా మనిషి చేస్తాడో అప్పటిదాకా వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞత, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళు ఎంతో సేవ చేసి తీసుకొచ్చారు, నీ దగ్గర ఆ కృతజ్ఞత ఏది? ఆ కృతజ్ఞత నువ్వు చూపించాలి కదా. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేటటువంటి వాడు అంటే వాడు ఈ తల్లిదండ్రుల కోసం మొత్తం పైతృకమంతా కూడా యజ్ఞంగా చేయాలి. అది చెయ్యకపోతే ఆ దోషాలు వాడి నుంచి వాడి పిల్లలకి కూడా సంక్రమిస్తాయి. వంశం పరంగా ఉంటుంది. తండ్రి చేయకపోతే పిల్లవాడికి కూడా వెళ్ళేటటువంటి దోషం. ఎందుకు అంటే ఈ శరీరానికి మూలం వాళ్ళు కదా. అవును. ఎవరు త్యాగం చేసి ఇచ్చారో వాళ్ళకి చేయకపోతే, మూలాన్ని మనం గనక నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఆ ప్రతికూలమైన పరిస్థితి వచ్చి తీరుతుంది. అందుకని ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవడం ప్రతి నిత్యము పితృతర్పణం చేయాలి. అలా ఒకవేళ చేయలేకపోతే, ఇందాక నువ్వు చెప్పినట్టుగా మర్చిపోతున్నారు ఎందుకు అని, అలా చేయలేనప్పుడు నాయన ప్రతి నెల వాళ్ళు పోయినటువంటి తిథి రోజైనా ప్రతి అమావాస్యకి వాళ్ళని గుర్తు చేసుకుంటూ అయినా తర్పణం వదిలిపెట్టు. నువ్వు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నానండి, అమావాస్య రోజు కూడా నాకు హడావుడి, సంవత్సరానికి ఒక్కసారి ఆ తిథి రోజు ఖచ్చితంగా తద్దినం పెట్టు. అదే సంవత్సరంలో మహాలయ పక్షము అని వస్తుంది పితృదేవతలకి. ఈ మహాలయ పక్షములో కనీసం అప్పుడైనా ఒక తర్పణమైనా, ఈ తర్పణం వదలలేకపోతే చాలా పెద్ద మాట చెప్పారమ్మ మన వాళ్ళు. దక్షిణం వైపుకి తిరిగి పెద్దగా గుండెలు బాదుకొని కంటెంబడి 2 బొట్లు నీళ్లు గార్చి, తండ్రి నువ్వు నాకు ఇంత చేశావు, పితృదేవతలారా మీరు ఇంత చేశారు, నేను మీకు ఇది కూడా పెట్టలేకపోతున్నానని ఏడవనైనా ఏడవమన్నారమ్మ. అది ఎప్పుడు డబ్బు లేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అలా గుర్తు చేసుకొని చేసినా పితృరుణం నుంచి దూరం అవుతాడు. అలాంటిది ఆర్థికంగా సంపద ఉండి, సమయం ఉండి, అవకాశాలు ఉండి, ఒకప్పుడు ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళి ఓ నది దగ్గర తర్పణం పెట్టుకోవాలంటేనే గగనంగా ఉండేది దూరం ఉన్న వాళ్ళకి, నదీ తీరాలకి. ఇవాళ అనేక వసతులు మనకు వచ్చినాయి. ఒక్క 15 రోజులు సంవత్సరంలో నా పితృదేవతలు అని భావించైనా నువ్వు ఆ పితృదేవతలను అర్చన చేసుకోవయ్యా అని మార్గాలు చెప్పారు. మర్చిపోవడానికి కారణము, పోయిన వాళ్ళు నన్ను ఏం చేస్తారులే, వాళ్ళు చూడొచ్చారా, నేను పెడితే మాత్రం వాళ్ళకి అందుతుందా, ఇలాంటి రకరకాలైనటువంటి అనుమానాలు, 2 బద్ధకాలు, 3 సరైనటువంటి పరిజ్ఞానం చెప్పేటటువంటి గురువులు జీవితంలో లేకపోవడం. ప్రతి వాడి కుటుంబంలో ఒక గురువు ఉండాలి, ఆ గురువు ధర్మాన్ని బోధించేవాడై ఉండాలి. కానీ జీవితంలో గురువులు లేరు. అందుకనే ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, భౌతికమైనటువంటి ప్రపంచమే సత్యం అనుకోవడం, దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. గురుగారు, చనిపోయిన వాళ్ళని కూడా దేవుళ్ళలాగా భావించే గొప్ప సంస్కృతి మనది. అలాంటిది చనిపోయిన తర్వాత ఒక ఫోటోలో చూసుకుంటున్నామే తప్ప వాళ్ళ ఆత్మ శాంతి ఉందా లేదా అని తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ పితృదోషాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి అని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ చికాకులు ఉండడం, సంతానం సరిగ్గా లేకపోవడం, పుట్టినటువంటి సంతానం అనారోగ్యంగా ఉండడం,
ఆ పిల్లల యొక్క మానసిక పరిణతి పరిపూర్ణంగా కనిపించకపోవడం, పిల్లల్లో కానీ మనలో కానీ శారీరకంగా, మానసికంగా, వాచికంగా, మాటల్లో కూడా మార్పు వస్తుంది. ఈ మార్పు పితృదేవతలను మర్చిపోతే, విస్మరిస్తే వస్తుంది. బతికుండంగా తల్లిదండ్రులకు సేవ చేయాలి. తర్వాత కూడా సనాతన ధర్మము ఆ పితృదేవతలకి చేయాల్సిన అర్చన చెయ్యి అని చెప్తుంది. అందుకని ఈ లక్షణాలని బట్టి మన ఇంట్లో సంతానం లేకపోవడం, ఆ సంతానము మళ్ళీ ఈ వంశాన్ని ముందరికి తీసుకెళ్ళలేనటువంటి స్థితి. సంతానం లేకపోతే ఏముందమ్మా, పైనుంచి గంగ పారుతూ వస్తోంది, అది హృషికేశ్ దాకా వచ్చి ఆగిపోయింది అనుకో, అప్పుడు గంగా నది ప్రయాణం పూర్తయినట్ట కాదు. గోముఖులో పుట్టినటువంటి గంగ ప్రయాణం చేస్తూ గంగాసాగర్లో కలిస్తే తప్ప, గంగలోకి వెళ్ళి కలిస్తే తప్ప ఆ నదికి ఎలా పూర్ణత లేదో ఈ వంశము కూడా అలా ప్రయాణం చేయాలి. బ్రహ్మతత్వమందు విలీనమయ్యేటటువంటి జ్ఞానులైనటువంటి సంతానం కలిగేదాకా ఈ వంశం ముందరకు అలా వెళ్తూనే ఉండాలి. ఆ బ్రహ్మతత్వంలో తపస్సులో లీనమయ్యేటటువంటి ఒక్క బ్రహ్మమూర్తి గనక ఉదయించాడు ఆ ఇంట్లో, ఆ తర్వాత అవసరం లేదు. కానీ అప్పటిదాకా కూడా ఈ సంసారంలో అది ముందరికి వెళ్తూనే ఉండాలి, ఆ దోషాలకి చేసుకుంటూనే ఉండాలి. గురుగారు, ఒకానొక కాలంలో చనిపోయిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ముందే కోరుకునేవాళ్ళు, నా అస్థికలు గంగలో కలిపితే గాని నా ఆత్మ శాంతించదు అని చెప్పి. గంగ యొక్క ప్రాముఖ్యత ఏంటండి అసలు? గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఈ గంగ విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది. ఎక్కడ? బ్రహ్మదేవుడు సత్యలోకంలోకి అడిగితే ఉద్భవించినటువంటి గంగ దేవలోకం నుంచి మనుష్యలోకానికి వచ్చింది. అక్కడి నుంచి పాతాళం దాకా కూడా వెళ్ళింది. పాతాళంలో సగరపుత్రులు ఎవరైతే ఉన్నారో భస్మమైనటువంటి వాళ్ళు కపిల మహర్షి యొక్క ప్రదేశంలో, ప్రాంగణంలో, అక్కడి దాకా కూడా ప్రయాణం చేసింది. అందుకనే గంగా త్రిపథగామిని అంటారు. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు 3 చూసినటువంటిది గంగ. అందుకని ఈ గంగని నువ్వేం చేయొద్దయ్యా, గంగా గంగా అని 2 సార్లు అంటే చాలు. 100 యోజనాల దూరంలో ఉన్నవాడినైనా తరింపజేస్తుంది గంగకి మహాత్మ్యం. తర్వాత ఇంకో మాట కూడా అంటారు గంగని, స్వర్గారోహణ సోపాన. అంటే స్వర్గానికి ఎవరైనా వెళ్ళాలి అంటే మెట్లు కావాలి. పైకి ఎక్కాలంటే ఏం కావాలమ్మా? మెట్లు కావాలి. మరి స్వర్గానికి వెళ్ళటానికి మెట్లు ఎక్కడ అంటే ప్రత్యేకంగా మెట్లు అక్కర్లేదయ్యా, ప్రవహిస్తున్న గంగలో దిగు చాలు. గంగలోకి వెళ్ళినంత మాత్రానే నువ్వు స్వర్గానికి చేరిన వాడిపోతావు. ఈ మాటకు ఆధారం ఏమిటి అంటే, కాశీలో ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు కూర్చొని. తపస్సు చేస్తున్నప్పుడు ఆ ఎదురుగుండా రాణులు వస్తున్నారట. రాణులు, వాళ్ళ చెలికత్తెలు, రాణి చెలికత్తెలు, వీళ్ళందరూ గంగా నదిలో దిగుతున్నారు. ఈ మహానుభావుడు తపస్సు చేసుకుంటే ఆయన చూస్తుంటే పిల్లులు, కస్తూరి మృగాలు, తర్వాత అనేక వృక్షాలు అలా పైకి వెళ్తూ కనిపించినాయట ఆయనకి. ఏమిట్రా ఇలా పైకి వెళ్తున్నాయి అని ఒక్కసారి మొత్తము చూసి కళ్ళు మూసుకొని ఆ గంగమ్మని ధ్యానం చేశాడట. అమ్మా ఏమిటమ్మా అది అంటే, ఏం లేదు నాయన, ఆ రాణులు వాళ్ళ ఒంటి మీద కస్తూరి, పునుగు, జవ్వాదు లాంటి చందనపు చెక్క ఇవన్నీ కూడా రాసుకున్నారయ్యా. ఏ క్షణమైతే వాళ్ళు ఆ రాసుకొని వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నారో, ఏ పిల్లి యొక్క పునుగైతే వాళ్ళ ఒంటి మీద ఉందో ఆ పిల్లులన్నీ కూడా పైకి వెళ్ళిపోతున్నాయ్యా. ఏ కస్తూరి మృగము యొక్క కస్తూరిని ఈ రాణులు చెలికత్తెలు రాసుకున్నారో ఆ కస్తూరి మృగాలు స్వర్గానికి వెళ్తున్నాయి. అంటే మనకి తెలియకుండా ఒంటి మీద లేపనం చేసుకునేటటువంటి ఆ వస్తువుల వల్ల మాత్రమే ఆ మృగాలు పైకి వెళ్తుంటే, అమాంతం స్నానం చేస్తున్న వీళ్ళ గురించి ఏం చెప్పాలయ్యా అంటే, గంగ యొక్క పుణ్యము, గంగలో స్నానం చేస్తే వచ్చే ఫలితము, గంగలో అస్థులు కలిపితే వచ్చే ఫలితాన్ని 1000 తలకాయలు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా పూర్తిగా చెప్పలేడు. అంత మహాత్మ్యం. అందుకే భగీరథుడు అంత తపస్సు చేసి దానికోసం
వాళ్ళ పైన సగరులని తరింపజేయడానికి సగరపుత్రుల్ని అంశుమంతుడు, దిలీపుడు అందరూ ప్రయత్నాలు చేశాక భగీరథుడు ప్రయత్నం చేసి ఆ ఎక్కడో స్వర్గంలో ఉన్నటువంటి దాన్ని ఇంకా పవిత్రంగా శివయ్య మస్తకానికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి భూమి మీదకి తీసుకొని వచ్చి ఇంత పాప ప్రక్షాళన చేస్తారు. అంత పాప ప్రక్షాళన చేసేటటువంటి శక్తి ఆ గంగమ్మకు. అందుకని ఆ గంగా స్నాన ఫలితాన్ని ఇది అని చెప్పడం పురాణాల వల్ల, ఉపనిషత్తుల వల్ల, వేదాల వల్ల కూడా సంపూర్ణంగా కాదు. అంత గొప్పది గంగా స్నానం. నిజంగానే గురుగారు, అప్పట్లో పెద్దవాళ్ళు ఎందుకని గంగా స్నానం చేసుకోమంటారు అనేది మీ మాటలో చాలా చక్కగా మా అందరికి అర్థమయ్యేలాగా వివరించారు. గురుగారు, ముఖ్యంగా యాత్రలు అప్పట్లో చూసుకుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యాత్రలకు వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పట్లో ప్రతి ఒక్కరూ వెళ్తూనే ఉన్నారు. యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? అమ్మ, అప్పట్లో కూడా పిన్న వయసులో యాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా పెద్ద వయసు వచ్చినా యాత్రలకు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. యాత్రకి వెళ్ళాలి అంటే యోగం ఉండాలి. అందరి వల్ల యాత్రలకు వెళ్ళటం కాదు, అయ్యే అవకాశం కూడా లేదు. చక్కటి సత్సాంగత్యంతో ఒక యాత్ర చేయడం అంటే జీవితంలో ఒక్కసారి యాత్ర చేసినా చాలు. త్యాగబ్రహ్మ ఆయన ఇంట్లో చక్కగా విగ్రహాలను పెట్టుకొని ప్రతినిత్యం పూజ చేసేవాడు. అన్నగారు ఒక అత్యాశతో ఈ విగ్రహాలని తీసుకెళ్ళి వీడికి సంపదంతా రావడానికి కారణం అదే అని ఆ విగ్రహాలని కావేరులో కలిపితే దిక్కుతోచనటువంటి త్యాగయ్య ఈ ఇంటి కులదైవమైనటువంటి రాముడు లేని ఇంట్లో నేనుండడం ఏమిటి, రాముడు వస్తేనే నేను తిరిగి వస్తాను అని బయటికి వెళ్ళి యాత్ర మొదలుపెట్టాడు. ఆ కాంచీపురం నుంచి, తిరుమల నుంచి అనేక ప్రదేశాలకి ఆయన యాత్రలకు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి మహానుభావుడు అన్ని చోట్ల తిరిగిన తర్వాత ఆయనకు ఒక అద్భుతమైన ఫలితం వచ్చింది. అదేమిటి? కావేటి నదిలో పడిపోయినటువంటి దేవతార్చన, నదిలో పడ్డ దేవతార్చన దొరుకుతుందమ్మా? లేదు. పారేసిన మనిషికే దొరకడం. ఆ స్వామి కళ్ళలోకి వచ్చి, అరే నీ దేవతార్చన నీ ఇంటి దగ్గర కావేరులోనే ఉంది, నువ్వు వెళ్ళు దొరుకుతుంది అని చెబితే మళ్ళీ త్యాగయ్య యాత్రలు చేసి వచ్చిన ఫలితంగా అది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇలవేల్పు దొరికింది. అలాగే మన ఇళ్లల్లో ఒక ఆధ్యాత్మిక తత్వము వెల్లి విరుస్తూ ఉండేది మన పూర్వీకుల లోపల, అదంతా మనం కోల్పోయాం. ఒక్కసారి యాత్రకెళ్ళి నువ్వు తిరిగి వస్తే పూర్వము నీ ఇంట్లో కోల్పోయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ అద్భుతమైన శక్తిని మళ్ళీ త్యాగయ్య ఒడిసిపట్టినట్టుగా ఒడిసిపట్టి ఇంట్లోకి తేగలుగుతాం. అంతేగాని ఎలా పడితే అలా, ఏది పడితే అది, ఏ విధంగా పడితే ఆ విధంగా యాత్రలు చేయకూడదు. నువ్వు యాత్ర చేసేటప్పుడు ఒక శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి నియమబద్ధంగా. కుదురుతుందా? ఇవాళ విభిన్నమైన ప్రదేశాలకు వెళ్తాం, అక్కడ ఎవరు వండుతున్నారో తెలియదు, ఎలా వండుతున్నారో తెలియదు, వాళ్ళ పద్ధతి ఏమిటో తెలియదు. కాబట్టి యాత్ర కూడా నిష్ఠగా చేయాలి. ఆ నిష్ఠతో యాత్ర చేసేటటువంటి ఏర్పాటు చాలా కొలది ప్రదేశాల్లో మాత్రమే లభిస్తుంది. అందుకని యాత్ర చెయ్యాలి, యాత్ర నిష్ఠగా చెయ్యాలి, యాత్ర తెలిసినటువంటి వాళ్ళతోటి వెళ్ళి చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఆ యాత్రలో ఉండేటటువంటి ప్రతి ప్రదేశం యొక్క మాహాత్మ్యము, ఆ ప్రతి ప్రదేశంలో పితృదేవతలను ఎలా కొలవాలి, దేవతలను ఎలా కొలుచుకోవాలి. ఒక పితృదేవతలకి దేవతలకే కాదు, మహాత్ములు కూడా కలుస్తారు. మనం వెళ్తూ ఉంటే యాత్రకి వెళ్తే జ్ఞానులు కలుస్తారు, మహాత్ములు కలుస్తారు, మనకి దానం చేసుకునే భాగ్యం ఉంటుంది. ప్రతి ప్రదేశంకి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రతో ముడిపడి ఉన్నటువంటి మహాత్ములందరి యొక్క అనుగ్రహాన్ని స్మరించుకోవాలి. ఆ స్మరణ శక్తి మన లోపలికి వస్తుంది. కాబట్టి యాత్ర చేయడము అంటే ఏ వయస్సులో ఉన్నా యాత్ర చేయడమే, చిన్న పెద్ద కాదు. నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు యాత్ర చెయ్యన్నారు పెద్దవాళ్ళు. కానీ తెలిసి రామచింతనతో స్మరణ చేయి అన్నట్టుగా తెలిసి యాత్ర చేయాలి. ఏదో నాకు టికెట్ దొరికింది కదా, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఓ నిమిషం సరదాగా దేవుణ్ణి చూసొస్తాను, చూసొచ్చి మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు కూర్చొని అడ్డమైనవన్నీ పనులు చేసుకుంటూ తిరుగుతాను, దీన్ని యాత్ర అనరు. నిష్ఠతో కూడినటువంటి యాత్రే యాత్ర, పద్ధతితో కూడినటువంటి యాత్రే యాత్ర. కాబట్టి యాత్రలు నిష్ఠగా చేయగలిగే యాత్రలు నిజమైన యాత్రలు. అవి ఎలా చెయ్యాలి అని ఆలోచించి దానికి తగ్గటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే జ్ఞానాన్ని తెలుసుకొని యాత్ర చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు.
చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు దేవతలను అర్చించుకోవడానికి యాత్ర చేయాలి. పెద్దవాళ్ళు దేవతలతో పాటు పితృదేవతలను కూడా అర్చన చేసుకోవడానికి యాత్రలకు వెళ్ళాలి. కాబట్టి యాత్రకి అందరూ వెళ్ళాలి. గురుగారు మీరు అన్నట్టుగా చాలా మంది యాత్రలకు వెళ్తూ ఉంటారు, కానీ వచ్చాక మాకు ఫలితం లేదు, ఎప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది, మార్పు లేదు అంటూ ఉంటారు. ఎందుకు అనేది మీ మాటలు ఇప్పుడు మేము తెలుసుకున్నాం గురుగారు. అయితే యాత్రలు చాలా మంది చేస్తూ ఉంటారు, కొంతమంది టూరిజం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక 8 నుంచి 10 యాత్రలు వెళ్తూ ఉంటారు. కానీ సరైన యాత్ర విధానం ఎంచుకోవాలంటే ఎలా అంటారు? ఏ విధంగా యాత్రకు వెళ్ళినా వాళ్ళందరూ మహాత్ములే. టూరిజంలో వెళ్ళనివ్వమ్మా, ఎట్లయినా వెళ్ళనివ్వు, వాళ్ళందరూ మహాత్ములే. ఎందుకంటే వాడు ఇంట్లో కూర్చొని వృధా అయినటువంటి పనులేవో చేయకుండా ఏదో రూపంలో భగవత్ క్షేత్రానికి వెళ్ళాడు, ముందు అక్కడికి ఆనందపడదాం. కానీ ఆ ప్రాంతాన్ని పాడు చేస్తే మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్న దానికంటే కూడా పాపం చేసిన వాడు అవుతాడు. యాత్ర చేసేవాడు జితేంద్రుడై ఉండాలి. ఊరికనే కోపం తెచ్చుకోకూడదు. ప్రతి చిన్నదానికి కోపాలు తెచ్చుకోవడం, తాపాలు తెచ్చుకోవడం, ప్రతి చిన్నదానికి డిమాండ్లు చేయడం, ఇలాంటివి చేయకూడదు. చాలా ఓపికగా, శ్రద్ధగా, భక్తితో, ఆగ్రహాలని వదిలిపెట్టి, మహాత్మ్యాలని తెలుసుకుంటూ, అడుగు అడుగు భగవన్ నామ స్మరణం చేసుకుంటూ, అలా స్మరణ చేసే 10 మందితో కలిసి, నేను ఒక్కడనే స్మరణ చేస్తే పక్కన వాడు ఏమనుకుంటాడో అని మొహమాట పడాలి. అదే చక్కగా 10 మందితో సత్సాంగత్యం చేస్తూ వెళ్ళామనుకోండి అమ్మా, వాళ్ళు తెలిసిన యాత్రా విశేషాలు చెప్తారు, మనకు తెలుస్తాయి, కొత్త పరిచయాలు అవుతాయి, చక్కటి బ్రహ్మాండంగా. కాబట్టి టూరిజంలో యాత్రకు వెళ్ళటం వల్ల దాన్ని ఒక సత్సాంగత్యం అని చెప్పచ్చు. అంతకంటే విశేషమైన యాత్ర ఈసారి నేను చేయబోతున్నా. అవును, ఆ మాట మీ నోటే తెప్పించాలని ఈ ప్రశ్న అడగడం. ఈసారి ఒక మహత్తరమైన యాత్ర చేయబోతున్నా. అక్టోబర్ 1 నుంచి 11వ తారీఖు, అదే తమిళనాడు వాళ్ళైతే 12వ తారీఖు, కొంచెం అటు ఇటుగా 12 రోజులు 13 రోజుల దాకా యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో చక్కటి రైలు, రమేష్ అయ్యంగార్ గారు, చక్కగా ఇండియన్ రైల్వేస్, సౌత్ స్టార్ అందరూ కలిసి బ్రహ్మాండంగా ఒక ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రైలు ఏమిటి అంటే ఎక్స్క్లూజివ్ మన సొంత రైలు. అవును, ఇందులో ప్రత్యేకత అంటే ఇదే అని చెప్పారు. సొంత రైలు. అవును, మామూలుగా జనమంతా డబ్బు పోల్చుకుంటారు. డబ్బు పోల్చుకుంటే బయట 80,000 అయ్యేది ఇక్కడ 50,000 అవుతుంది. బయట ₹1,00,000 అయ్యేది ఇక్కడ 66,000కే అవుతుంది. అట్లా రేట్ల కంటే తక్కువ. కానీ నేను రేటు చూడనమ్మా, రేటు శక్తి కొలది పెట్టుకుంటారు జనాలు. సమయం చాలా ప్రధానమైంది. సమయం ఏమిటి ఉపయోగము అంటే, ఇక్కడి నుంచి రైల్లో వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దర్శనం ఎప్పుడో తెలియదు, ఇటు నుంచి ఇంకో ప్రదేశానికి అట్లా 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 ఒక గుంపుగా వెళ్ళాలి అంటే దుర్లభం. ఇక్కడ నిజంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి, సౌత్ స్టార్ రైల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. అదేమిటంటే ఇండియా మొత్తంలో ఒకటే ప్రైవేట్ ట్రైన్ ఉందమ్మా. ఆ ట్రైన్ ఏర్పాటు చేసి చక్కగా అందులో సాత్వికమైనటువంటి ఆహారాన్ని, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ కూడా లేకుండా, పితృదేవత అర్చన చేసేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకూడదు, అలాంటివి ఏమీ లేకుండా శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని వైదికంగా చక్కగా తయారు చేసుకొని, ఉదయం పూట భోజనము, తర్పణాలు వదులుకుండేవాళ్ళు రాత్రిపూట ఫలహారము చేయాలి. ఇది ధర్మం ఈ 11 రోజులు. అదే పిల్లలైతే 2 పూటల భోజనం చేసినా పర్వాలేదు. కానీ మహాలయ పక్ష యాత్రలో మాత్రం ఒక పూట భోజనం సుష్టుగా, ఒక పూట చక్కటి పలహారం, ఈ రెండింటినీ చేయడం ఉత్తమం. కాబట్టి చక్కగా సాత్వికమైనటువంటి భోజనం. యాత్రలో మనం అటు ఇటు హడావుడిగా ఉరుక్కుంటే ఎక్కడ ఏం దొరుకుతుందో, ఎలా తినాలో అని వెతుక్కుండే పవిత్రంగా ఉందో లేదో కూడా తెలియదు. కాలము 20 రోజుల్లో చేసేది 11 రోజుల్లోనే 12 రోజుల్లోనే పూర్తి చేసుకుంటున్నాం. కాలం కలిసి వస్తోంది, ధనం కలిసి వస్తోంది. యాత్రా స్థలాలలో ఏర్పాట్లు కూడా ఎక్కువ కష్టపడకుండా ఒక అద్భుతమైనటువంటి టీమును పెట్టి, ప్రతి కంపార్ట్మెంట్కి ఎక్కడికక్కడ టీంలు ఏర్పాటు చేసి, దానికి తగ్గ సెక్యూరిటీ ఏర్పాటు చేసి, ప్రతి దానికి మేనేజర్లను పెట్టి, ఈ ఈ ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్లో ఉన్న జనం అందరూ ఇక్కడికి చేరారా లేదా, వాళ్ళ ఇన్ఛార్జీలని పెట్టి, వస్తున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండే విధానంలో టైం లైన్ ఏర్పాటు చేసుకొని, ఇక్కడ విశేషం ఏంటంటే టైం లైన్. ఆ టైం లైన్ ఏర్పాటు చేసుకొని, నా ఆశ్చర్యం వేస్తుంది, ఇది పెట్టంగానే ఇక్కడక్కడ యూకే నుంచి, యుఎస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి, ఇండియాలో కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి
బుక్ చేసుకుంటున్నారు అనేటప్పటికి నాకు ఆనందం వేసిందమ్మా. నాకే ఫోన్లు చేస్తున్నారు, గురువుగారు మీతో పాటు యాత్రకు మేము కూడా వస్తాం. నిజంగానే గురుగారు, మీతో యాత్రలో పాల్గొనడం అంటే అందరి అదృష్టం అనే చెప్పాలి. ఆ యాత్రలో ప్రతి ప్రదేశం యొక్క మహాత్మ్యాన్ని చెప్పుకుందాం, చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం, భజన చేసుకుందాం, చక్కటి కీర్తనలు వినుకుంటూ ఉండొచ్చు, మంచి ఆధ్యాత్మిక విషయాలని చర్చ చేసుకోవచ్చు. చక్కటి సహృద్భావమైనటువంటి మిత్రులు, ఆత్మీయులు మనకు ఏర్పడతారు. పితృదేవత శ్రద్ధ కలిగినటువంటి ఇంతమంది ఒకటేసారి దేవతా శ్రద్ధ, పితృదేవతా శ్రద్ధ ఒకటే దగ్గర ఉంటే అసలు అది ఎంత అందంగా ఉంటుందమ్మా, ఆనందంగా ఉంటుంది. ఇవాళ రేపు ఈ టీవీలు వచ్చాక, మొబైల్స్ వచ్చాక ఓ నలుగురు కలవడం, ఓ దగ్గర ఉండడం, ఆనందంగా పలకరించుకోవడం, ఈ వాతావరణాన్ని కోల్పోతున్నాం. అవును. ఈ రైలు యాత్రలో అన్ని కంపార్ట్మెంట్లలో అనేక విధాలైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరి జీవితంలో ఉండే మాధుర్యం, గొప్పతనం వాళ్ళది, ఇవన్నీ కూడా ఓ దగ్గరికి కలుస్తున్నాయి. ఎంత గొప్ప విషయం అమ్మా. రకరకాల మనస్సులు, ఆ టీవీలు ఇవన్నీ పక్కన పెట్టి అలా కూర్చొని జనాలతోటి ఆనందంగా మాట్లాడుకుంటూ, ఆనందంగా కలిసి తింటూ ఇది కోల్పోతున్నామమ్మా. నా దృష్టిలో అసలు పిల్లల్ని అవకాశం ఉంటే ఇలాంటి ట్రైన్లో తీసుకొచ్చి వదిలేయాలి. ఒక 10 రోజుల్లో వాడు మెల్లిగా వాడు రివైవ్ చేసుకుంటాడు. అసలు ఏంటి మానవ విలువలేంటి, మానవులు ఎలా బతకాలి, భగవద్ అనుగ్రహం ఎట్లా ఉంటుంది, జ్ఞానులతో ఎలా ఉండాలి, ఆ నదులు ఏమిటి, భారతదేశ ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉండే గొప్పతనం ఏమిటి, అసలు మన హెరిడిటీ ఏంటి, మొత్తం ఆ హెరిడిటీ తోటి సహా అన్ని తెలుస్తాయమ్మా. అది ఈ యాత్ర, దీన్ని ఒక యాత్రలాగా చూడొద్దు. అసలు యాత్రలాగా చూశాడు అంటే ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా అనిపిస్తుంది. ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు. అత్యంత పవిత్రమైనటువంటి పూజ, భగవంతుడి ముందు కూర్చోవడం ఎలాంటిదో ఈ 11 రోజులు జనాలు గడిపేటటువంటి ప్రతి క్షణము అలాంటి పవిత్రమైన పూజ లాంటిది. అంటే ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పాల్గొనవచ్చు. అంటే సేఫ్ అండ్ సెక్యూర్. ఏ అమ్మాయి అయినా, ఏ కుటుంబంలో వ్యక్తి అయినా సరే సేఫా, సెక్యూరా కాదా అనే చూస్తారు. అది 100% మీరు చెప్పే దాంట్లో మాకు అర్థమవుతుంది. రక్షణ. అవును. భోజనము కల్తీ లేదు ఎక్కడ. మన నూనెలు, మనం వాడుకునేటువంటి వస్తువులు, ఇళ్లల్లో వాడే అత్యంత సోఫిస్టికేటెడ్గా, బ్రహ్మాండంగా, హైజీనిక్గా ఉండేటటువంటి పదార్థాలు వాడబడతాయి లోపల. అదే మనం బయటికి వెళ్ళాం, వాడు ఒకటే నూనెతోటి 4 సార్లు ఉండొచ్చు. బయట ఏం తింటామో అనారోగ్యానికి గురవుతాం. అసలు మన భోజనం, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళంగానే, హరిద్వార్ వెళ్ళంగానే ఎక్కడ చూసినా చపాతీలు కనిపిస్తాయి. అరే మన పప్పు ఏదిరా, మన కూర ఏది, మన భోజనాలు ఏవి అని వెతుక్కుంటాం. ఇంట్లో తిన్నట్టే రాజమండ్రి నుంచి చక్కటి వంట వాళ్ళు వచ్చి ఆ ప్యాంట్రీ, జర్మన్ ప్యాంట్రీ మొత్తం కంట్రోల్లోకి తీసుకొని బ్రహ్మాండంగా అద్భుతమైన వంటలు, సుమధురంగా ఉదయాన్నే కాఫీల దగ్గర నుంచి రాత్రి దాకా ఎవరో ఆకలి గురించి ఆలోచించాల్సిన పని లేదు. అంత తృప్తిగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అసలు ఎంతో భాగ్యం ఉంటే తప్ప మనం ఇలాంటి యాత్ర చేయలేం ఈ కాలంలో. గురుగారు, నిజంగా ఆడపిల్లలకి మీరు అన్నట్టుగా ఇది ఒక కోరిక. ఎందుకంటే పురాణాలు కానీ, లేకపోతే వేదాలు కానీ, ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులకి, చనిపోయిన వాళ్ళకి ఇలా పితృకార్యాలు చేయకూడదు అంటూ ఉంటారు. మరి మీరు ఈ విధంగా చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? అంటే దానికి కారణం ఉందమ్మా. పెడితే తప్ప తరింపజేయలేడు కొడుకు. కూతురు ఇంకొక వంశంలోకి పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లని కన్యాదానం ఇచ్చిన క్షణమే కొడుకు తద్దినం పెట్టకపోయినా పర్లా, దశపూర్వేశాన్ దశాపరేశాన్, 10 తరాలు వెనక 10 తరాల ముందు ఈ తరం 21 తరాలు తరిస్తాయి. అక్కడ కూతురు ఆటోమేటిక్గా చేయాల్సిన పని చేసేసినట్టే. కొడుకు పెట్టకపోయినా పర్వాలేదు అనే మాటలో అర్థం వేరుంది. అక్కడేమిటి అంటే, ఒకవేళ కొడుకు అనేటటువంటి వాడు లేకపోయినా కూతుర్ని ఇచ్చిన నాడే అయిపోయినట్టు. అయితే ఆడపిల్లకి ఎంత భాగ్యంగా ఉంటుందమ్మా. గదిలో వెళ్ళి వాళ్ళు మొట్టమొదటిసారి అలా పెట్టి ఓ బ్రాహ్మడు మంత్రం చెప్తుంటే, ఇదిగో ఇది నేను మా అమ్మగారి కోసం కలుపుతున్నాను, ఇది నాన్నగారు, ఇది నన్ను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఈ ఫలానా వాళ్ళ కోసం ఒక్కొక్కరిని తలుచుకొని ఆ తర్పణాలు అలా పెట్టుకొని మొత్తం సంసిద్ధం చేసి పెడుతూ ఉంటే ఎంత బ్రహ్మానందంగా ఉంటుందమ్మా. ఎవరికైనా, ఆడైనా మొగైనా, ఎవరికైనా ఆ తృప్తి, పితృదేవతలు వచ్చి తింటున్నారు, ఆ భావనే గొప్పది కదమ్మా.
ఆ భావనే గొప్పది కదా. మామూలుగా ఇవాళ రేపు వెడ్డింగ్ కోసం ఇక్కడి నుంచి ఇటలీకి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళి, ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎంతో బ్రహ్మానందంతో పెళ్లి చేసుకుంటారే. అలా మా నాన్నగారికి అయోధ్యలో పెడుతున్నాను రా నేను, మా నాన్నగారికి ఇవాళ గయలో పెడుతున్నాను, ఇవాళ మా నాన్నగారికి హరిద్వార్లో, ఋషికేశ్లో, గయలో, ప్రయాగరాజ్లో, సోరోన్లో, కాశీలో, బృందావనంలో పెడుతున్నా, మధురలో పెడుతున్నా. ఎట్లా ఉంటుందమ్మా నీ జీవితంలో? నీ వివాహం గురించి నువ్వు ఆలోచిస్తున్నావే. లేనటువంటి పితృదేవతల్ని ఇన్ని పుణ్యక్షేత్రాలకి నా వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళకి నేను అక్కడ వాళ్ళతో కలిసి ఆహారం తింటున్నా. ఎంత తృప్తికరమైన భావనమ్మా అదే. వాళ్ళకి చేసుకొని నేను తింటున్నా అనేది అదొక అలౌకికమైన అనుభూతి. అది లోపల మనస్సులో పితృదేవతలు అనేటటువంటి ఇది ఉన్న వాడికి మాత్రమే ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. వాళ్ళ పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ఉప్పొంగి బయటకు వచ్చేటటువంటి యాత్రలాగా ఉంటుంది. ఒక్కొక్క క్షేత్రం యొక్క మహాత్మ్యము క్లుప్తంగా చెప్తానమ్మా ఒకసారి. ముందు మనకి కురుక్షేత్రం మొత్తం భగవద్గీత పుట్టిన ప్రదేశం. అవును, గీత. ఆ గీతలో మొట్టమొదటే అంటారు మనం చేయాల్సిన కర్తవ్యాన్ని భగవద్గీత చెప్తుంది. అర్జునుడు అంటాడు కృష్ణుడితో, బావా యుద్ధం చేయమంటున్నావు, నేను యుద్ధం చేస్తానయ్యా, అపారమైన జన నష్టం అవుతుంది, అప్పుడు స్త్రీలు ఒంటరి అయిపోతారు, పురుషులు వెళ్ళిపోతారు, పితృతర్పణాలు చేసే దిక్కు కూడా ఉండదు. అంటే కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నారు ఈ తర్పణాల గురించి. వాళ్ళు తర్పణాలని ఆచరించారు. కాబట్టి కురుక్షేత్రం భగవద్గీత పుట్టినటువంటి ప్రదేశం. అందుకనే మొదలు పెట్టడమే వ్యాసుల వారు మొత్తము భారతదేశం అంతా ధర్మక్షేత్రం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ అంటాడు ఆయన. అట్లాంటి మహత్తరమైనటువంటి కురుక్షేత్రం. అక్కడ ఇంకా చాలా అనేక రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. బలరాముడి యొక్క నాగలి మహాత్మ్యం ఏంటో చూడొచ్చు, భూమిని లేపుతా అన్నాడు ఆయన. ఇలా అనేకమైనటువంటి మహాత్మ్యాలు ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఇక కురుక్షేత్రం ఒక పక్కన పెడితే హరిద్వార్ ఏమిటి? ఎక్కడో గోముక్కులో గంగ పుట్టింది. అక్కడి నుంచి కర్ణప్రయాగలు, రుద్రప్రయాగలు, ఒక్కొక్క ప్రయాగ దాటుకుంటూ పంచప్రయాగలు పూర్తి కాగానే కొండల మీద నుంచి, అంటే ఇక్కడ ఎక్కడో నెత్తి మీద పడ్డటువంటి నీళ్లు నెత్తి మీద నుంచి పాదాలకు చేరడం, భూమి నేలకి చేరడము హరికి పౌడి, హరిచరణాలు అంటారు. అక్కడికి వచ్చింది హరిద్వారానికి. అక్కడ అద్భుతమైనటువంటి మాయాదేవి, మానసాదేవి ఏం విశేషమైనటువంటి మహాక్షేత్రాలు పర్వతాల మీద కూర్చొని ఉంటాయి. ఆ గంగా ప్రవాహం అలా జరుగుతూ ఉంటుంది, నిరంతరం హారతులు అవుతూ ఉంటాయి. ఎంత అసలు కళ్ళు సరిపోవమ్మా. ఆ గంగానది అట్లా పారుతూ ఉన్నప్పుడు గలగల గలగలగల శబ్దం చేస్తూ, అరే నిన్ను తరింపజేయడానికి నాదస్వరంతో నేను ప్రయాణం చేస్తున్నాను రా అన్నట్టు ఉంటుంది గంగ. అక్కడికి వెళ్ళి ఆ హారతులు చూసుకొని స్నానం చేసి అక్కడి నుంచి హృషికేశానికి వెళ్తాం. హృషికేశ్ అంటేనే తపోవనము, తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళ క్షేత్రం. కాబట్టి తపస్సు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ తపోక్షేత్రానికి మనం వెళ్తాం. అక్కడ అనేక ఆశ్రమాలు ఉంటాయి. అక్కడ లక్ష్మణ్జూల, రామ్జూల ఆశ్రమాలు, శివానందాశ్రమం, ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి, దయానందాశ్రమం, రకరకాలైనటువంటి ఆశ్రమాలు ఉంటాయి. ఈ ఆశ్రమాలన్నిట్లో మనం చక్కగా అక్కడ సాధ్యమైనంత మటుకు ఆ ప్రదేశంలో, ఎందుకు అంటే ఎంతోమంది మహాత్ములు అక్కడ తపస్సు చేశారు. హృషికేశ అంటే హృషికాలు అంటే ఇంద్రియాలు. మన ఇంద్రియాలు ఎప్పుడైనా తప్పుడు పని చేయాలి అని మనకు అనిపించింది మనసులో, అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్క 26 సార్లు 24 సార్లు హృషికేశ 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 అంటే ఆ తప్పు మనల్ని చేయనీయకుండా మనం నియంత్రించుకోగలమంట. అది హృషికేశ నామానికి ఉన్న గొప్ప. అక్కడ భరతాశ్రమం ఎంత బాగుంటుందమ్మా. అక్కడ ఆశ్రమం ఉంది. అక్కడే అద్భుతమైనటువంటి ఒక శివాలయం, మహాక్షేత్రం ఉంది. మనతో పాటు ఆ ప్రాంతంలో మహానుభావుడైనటువంటి వాళ్ళు కొంతమంది యాడ్ అయ్యి అక్కడ మన దగ్గరుండి చూపిస్తారు ఇవన్నీ కూడా. చూడండి అయ్యా, ఇది హరిద్వార్ అంటే, ఇది హృషికేశ్ అంటే అని. కాబట్టి హృషికేశ్ క్షేత్రానికి అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి మధుర, ఏ కృష్ణయ్య మన కోసం అర్ధరాత్రి 12ంటికి చెరసాలలో అంతా నిండి ఉన్నటువంటి కృష్ణయ్య తనని తాను తగ్గించుకొని బ్రహ్మాండంలో ఉండేటటువంటి వాడు ఒక్క ఆకాశంలోకి వచ్చి ఆకాశం నుంచి ఆయన్ని వాయువులోకి తగ్గించుకొని అక్కడి నుంచి ఈ బ్రహ్మాండాలన్నిట్లోకి ఈ హిరణ్మయ అండాన్ని ఎంచుకొని ఇందులో కూడా
ఒక అండం కింద బయటికి వచ్చి అక్కడి నుంచి ఆయన్ని తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి 14 లోకాల్లో ఈ భూమి మీద కూడా ఆయన్ని ఇంకా తగ్గించుకొని ఆయన స్థాయిని తగ్గించుకొని భరతఖండానికి వచ్చి ఈ భరతఖండంలో కూడా మళ్ళీ ఉత్తరప్రదేశ్లోకి ఇంకా తగ్గించుకొని అక్కడి నుంచి మళ్ళీ మధుర స్థాయికి తగ్గించుకొని ఆ మధురలో కూడా ఒక జైలు స్థాయికి ఆయన్ని తగ్గించుకొని ఆ జైల్లో కూడా దేవకి స్థాయికి తగ్గించుకొని దేవకిలో కూడా దేవకి గర్భం స్థాయికి ఒదిగిపోయి చిన్నవాడై వచ్చాడు. ఎక్కడ కృష్ణయ్య, ఎంతటి కృష్ణయ్య, ఏ స్థాయికి వచ్చాడమ్మా? అలాంటి బీజస్వరూపంగా మారినటువంటి కృష్ణయ్య పుట్టిన ప్రదేశం మధుర. అలాంటి మధుర ఎన్ని మహాత్మ్యాలు చేశాడమ్మా బృందావనంలో ఆ గోపికలతోటి. కానీ ఆ కథలు ఒక్కొక్కటి చదివితే ఆ గోపికలతో కలిసి జలకాలాడతాడు, స్నానాలు చేస్తాడు, మనకి శరదృతు వర్ణనలు ఉంటాయి అక్కడ. వాళ్ళతో పాటు అనేకమైనటువంటి రాసపంచాధ్యాయి ఆ రాధతో ఉండేటటువంటి విశేషాలు, బాలకృష్ణుడి యొక్క మహాత్మ్యం, ఇవన్నీ కూడా భాగవతం అంతా కూడా ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోగలిగేటటువంటి భాగ్యం అక్కడ వస్తుంది. అది అద్భుతమైనటువంటి బృందావన క్షేత్రం. ఇటు బృందావనం అయితే సోరోన్ ఇంతకు ముందే చెప్పాను. సూకర క్షేత్రము, సూకర క్షేత్రము అయిపోయిందంటే మళ్ళీ అక్కడి నుంచి మనం అందరం కూడా కాశీ, గయా, ప్రయాగ. కాశీ విశ్వేశ్వర క్షేత్రం, అన్నపూర్ణ తల్లి క్షేత్రము, అది ఆనందకాననే అంటారు. అక్కడ ఎంత అద్భుతంగా విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అంటారు. ఇన్ని ప్రదేశాలు, అందరూ దేవతలు కాశీలోనే ఉన్నారని చెప్తారు. గయాక్షేత్రం ఏం గయమ్మ? పితృదేవతల కోసం గయాసురుణ్ణి ఉద్ధరించినటువంటి ప్రదేశం. ఆ గయాసురుడు పడుకుంటే శిరస్సు అక్కడ ఉంటే, నాభి జాజ్పూర్లోకి వస్తే మన పిఠాపురంలో ఆయన పాదాలు వచ్చినాయి. ఆ పితృదేవతల్ని తరించేటటువంటి గయ. అసలు మొత్తం మహాలయ పక్షంలో నాకు అన్నీ ఒక ఎత్తు, ఈ పితృగయలో మనం ఎలా చేయగలం అనేదే నాకు పెద్ద సాహసం. అది అంటే అంత జనం వస్తారు, బండు కొట్టుకొని భారతదేశం అంతా వచ్చేస్తారు, నిండిపోతుంది జనాలతో ఆ గయ. ఆ సమయంలో నా భాగ్యం, నేను ఇంతకుముందు కాశీలో భాగవత్ సప్తాహం చెప్పినప్పుడు మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఒకసారి పెట్టుకోగలిగా. మళ్ళా పితృపక్షాల్లో పెట్టుకోగలిగేటటువంటి భాగ్యం ఆయనే పిలుచుకున్నాడు. కాబట్టి గయా అంటేనే పితృదేవతలను ధరింపజేయాల్సిందే అక్కడికి వెళ్ళి. అదేవిధంగా ప్రయాగరాజు, వేణీమాధవుడు, అక్కడ తీసుకొని వెళ్ళి వెంట్రుకలు వేస్తే అలా లోపలికి వెళ్ళిపోతాయి, మిగతా చోట్ల తేలుతాయి. ఆ మధ్యలో గంగా యమున 2 రంగుల్లో వచ్చి కలుస్తుంటే చిన్న చిన్న బుడగల్లాగా సరస్వతి ఇట్లా పైకి లేచి వస్తుంది. అక్కడ వటవృక్షం ఉంది, అద్భుతమైనటువంటి వటవృక్షం. ఆ వటవృక్షం ఉన్నంత దాకా హిందూ ధర్మాన్ని ఎవడో ఏం చేయలేడు అని శాసనంగా ఉంది. అందుకని దాన్ని ఏం చేశాడు, అక్బర్ నాశనం చేశాడు, మళ్ళీ లేచొచ్చింది. ఔరంగజేబ్ బాగా తవ్వి కాలుతున్న నూనె పోసి వెలిగించాడు, అయినా సరే మళ్ళీ ఆ వటవృక్షం లేచొచ్చింది. ఈ ధర్మాన్ని ఎవ్వడూ నాశనం చేయలేడు అని గుర్తుగా కోటలో ఇప్పటికే ఆ వటవృక్షం ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి వటవృక్ష ఛాయ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో సరస్వతి నది బావిలో ఉంటుంది. అక్కడ అదే సరస్వతి 2 నదులు కలుస్తున్నప్పుడు పైకి లేచొస్తుంది. అలాంటి ప్రయాగ క్షేత్రానికి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రయాగ క్షేత్రమే ఇంత మహాత్మ్యం అనుకుంటే ఇక అయోధ్య ఎంత వైభవమైన ప్రదేశం అమ్మా. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఇక్కడ మోక్షక్షేత్రాలలో అయోధ్య ఒకటి. చాలామంది అనుమానం అడుగుతున్నారు, ఏమండి సప్తమోక్ష క్షేత్రాలు అని మీరు టైటిల్ పెట్టారు అంటే, ఇక్కడ చెప్తున్నటువంటిది మరి కంచి లేదా అని అడుగుతారు. ఆ మోక్ష క్షేత్రాలు కాదు, ఏ ప్రదేశాలలో ఏ నదీ తీరాల్లో మీరు పితృతర్పణాలు వదిలినంత మాత్రానే వాళ్ళకి మోక్షం కలుగుతుందో అక్కడ మాత్రమే. ఇంకా మోక్ష క్షేత్రాలు చాలా ఉన్నాయి, కానీ మనము ఈ సప్తమోక్ష క్షేత్రాలని ఎంచుకున్నాం అని చెప్పడానికి సప్తమోక్షపురాలు అనే పదం వాడాం. అంతే తప్ప సప్తమోక్షపురాలు అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ ఇది కాదు. ఇక్కడ ఈ 7 క్షేత్రాలు పితృదేవతల్ని తరింపజేయగలిగినవి అని మనకి ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. కాబట్టి అనేక ప్రదేశాల్లో ఈ 7 ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఈ 7టిని ఈ యాత్ర కింద మనం పెట్టుకొని వెళ్తున్నాము అనేది. అయితే గురుగారు, పితృదేవతల ఆశీర్వాదం ఉంటే అన్ని విజయాలే, పట్టిందల్లా బంగారమే అంటూ ఉంటారు. దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో. పితృదేవతల ఆశీస్సులు
ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలమ్మా. ఎందుకు ఉండాలి అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం? పితృదేవ తల్లి కడుపులో నుంచి వచ్చాం. ఆ తల్లి తాను బతికుంటుందో పోతుందో తెలియదు, మనకు జన్మనిచ్చింది. తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? అంతకంటే ముందు తండ్రి కడుపులో వీర్య రూపంలో ఉండి ఆ వీర్యంగా ఉన్న మనం తల్లిలోకి వెళ్ళాం. ఈ తండ్రి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్న ఆహార పదార్థాల్లో నుంచి వచ్చాం. అవునమ్మా? ఆ రోజు నేనున్నటువంటి అన్నము ఏ కుక్కో పిల్లో ఏనుగో ఎలుగుబంటో ఒంటో తిన్నదనుకోమ్మా, నేను ఎక్కడ పుట్టి ఉండేవాడిని? అలా కాకుండా ఈ మహత్తరమైనటువంటి మానవ శరీరాన్ని ఇవ్వడానికి కోసం ఆ తండ్రి ఎక్కడో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తాను గ్రహించి దాన్ని అరిగింపజేసి ఆ వీర్య లక్షణం ఉన్నటువంటి జీవిని తాను ధరించి తన భార్య యందు ప్రవేశపెట్టి మనల్ని ఇవాళ బయటికి వచ్చేట్టు చేశారు. ఎంత రుణమమ్మ! ఎక్కడో పుట్టకుండా ఈ చేతులు కాళ్ళతో, ఇంత జ్ఞానంతో, ఇంత తెలివితేటలతో, ఇంత చదువుకోగలిగి ఇలా పుట్టాము అంటే రుణగ్రస్తులం కాలేదు? అవునండి. అవునా? మన సంతానానికైనా మనం నేర్పించాల్సింది ఇదే. అవును. అరే, నువ్వెవడివో? నా ఉపాధిలోకి అతిథిగా వచ్చావు, నా శరీరంలో ఒక భాగం అయ్యావు నువ్వు. తర్వాత నువ్వు తల్లి శరీరంలో ఒక భాగం అయ్యావు, ఆ తర్వాతే నువ్వయ్యావు. కాబట్టి నిన్ను నువ్వు అనుకోకు, నువ్వు ముందు తల్లివి. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ అనే పిలిచారు, మా అమ్మ పేరు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు బంగారయ్య అని నన్ను ఎవడు పిలవలా. అన్నపూర్ణమ్మ అంటే కడుపులో ఉన్న నేను కూడా. నా తండ్రి వీర్య రూపంలో ఉన్నప్పుడు రామలింగయ్య అంటే నేనే. కాబట్టి నేను అంటే నా తల్లే, నేను అంటే నా తండ్రే. అలాంటి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు త్యాగం చేసి మనకి ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు, దీనిని మన బంధువులందరూ రకరకాలుగా ఎత్తుకొని ఆడిచ్చి పోషించినప్పుడు, అవతల అమ్మమ్మలు పోషించారు, అవునా కదమ్మా? అదేవిధంగా మేనమామలు ఎత్తుకుంటారు. అదేవిధంగా మన బంధువులు, మిత్రులు, సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటే తప్ప ఈ శరీరం నిలవట్ల భూమి మీద. వాళ్ళందరికీ కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవద్దమ్మా. ఆ థ్యాంక్స్ గివింగే ఈ తర్పణాలు వదిలిపెట్టడం. అది రుణం తీర్చుకోవడం అంటే. అందుకని ఖచ్చితంగా ఆ పితృదేవతలకి, పెద్దలకి చేసుకోవాలి. ఏమండి పితృదేవతలు ఈ ట్రైన్ అంతా పితృదేవతల కోసమైనా కాదు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఆనందంగా అయోధ్యలో రామయ్యని చూడండి, అదేవిధంగా మహాదేవుణ్ణి అర్చించుకోండి కాశీకి వెళ్ళి, అలాగే మధురా బృందావనాల్లో కృష్ణయ్యని దర్శించండి, ఋషికేశ్లో తపస్సంపన్నుల్ని దర్శించండి, హరిద్వార్లో గంగమ్మ హారతిని వీక్షించండి, భరతాశ్రమానికి వెళ్ళండి. అదేవిధంగా ఎంతో సోరోన్లో వెళ్ళి ఆ శూకర స్వామిని దర్శించుకోండి, వైవస్వత మనువుని గుర్తు చేసుకోండి. ప్రయాగరాజ్కు వెళ్ళి త్రివేణి సంగమాన్ని చక్కగా చూడండి, వేణిమాధవ దర్శనం చేసుకోండి. గయలోకి వెళ్ళి ఆ గయాసురుణ్ణి, పితృదేవతల్ని, ఆ విష్ణుమూర్తిని, గదాధరుడైనటువంటి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి. ఇవన్నీ చూడండి. ఆశీస్సుల కోసం కూడా ఎవరైనా రావచ్చు. పితృతర్పణాలు ఏమిటి, వీళ్ళు ఎందుకు చేస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి రండి. చక్కగా ఆ విశేషం అంతా కూడా నేను అన్ని ఇక్కడే చెప్తే ప్రయోజనమే ఉందమ్మా. రైల్లో కూడా కొన్ని చెప్పాలి కదా. కాబట్టి ఆ రైలు ప్రయాణంలో అందరికీ ఉండేట్టుగా మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఒక దగ్గర కూర్చొని కాసేపు ప్రవచనం చెప్తే ఆనందంగా అందరూ వినటం కూడా ఉంటుంది. కాబట్టి అనేక మంది మహాత్ములు, పెద్దలు ఈ రైల్లో రాబోతున్నారు. చక్కగా వాళ్ళందరినీ అర్చించుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. నిజంగానే గురుగారు, ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం. ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు, ఇంకా చేసుకోబోతున్నారు కూడా. చేసుకొని ఆనందకరంగా ఈ యాత్ర సాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.